ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. నవంబర్ 26వ తేదీన సర్వ ఏకాదశి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ రోజు అంటే సర్వ ఏకాదశి రోజు సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఏ స్త్రీ కారణంగా వీరికి రాజయోగం పట్టబోతోంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే వీరు ఎప్పుడూ కూడా సాహసికులుగా, ధైర్యవంతులుగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. క్రమశిక్షణ కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి. సమయ పాలన కూడా అధికంగా ఉంటుంది. అలాగే వీరు క్రమశిక్షణతో, నూతన ఉత్తేజంతో వీరు సమస్యలను పరిష్కరించి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అలాగే వీరి జీవితంలో వీరు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ప్రారంభంలోనే రాజకీయ నాయకులుగా ఎదగగలుగుతారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో వీరు ఒడిదుడుకులు, సమస్యలు ఎదురైనా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే, నవంబర్ 26వ తేదీన సర్వ ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క సర్వ ఏకాదశి పర్వదినానికి చాలా విశిష్టత అనేది ఉంది. ఈ రోజున సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీకు నమ్మలేని రాజయోగం పట్టబోతుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు రాజయోగాన్ని పొందుకోటానికి, మీ జీవితంలో ఆర్థిక పురోగతిని పొందుకోటానికి ఖచ్చితంగా ఆ స్త్రీ కారణమవుతారు. అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీయే మీరు రాజయోగం పొందుకోటానికి కారణమవుతారు. మీ యొక్క ఆర్థిక పురోగతికి, అలాగే మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకి తన యొక్క సపోర్ట్ అనేది ఇదివరకే మీకు చాలాసార్లు లభించింది, ఇప్పుడు కూడా లభించబోతుంది. తన సలహా మూలంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఆ స్త్రీ మీ యొక్క తల్లి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, మీ వదిన కాని, మరదలు కాని, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీకు ఖచ్చితంగా రాజయోగం పట్టబోతుంది. మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వారి యొక్క జీవితంలో అతి త్వరలో వారు దానికి సంబంధించే శుభవార్త కూడా వింటారు. అలాగే వివాహం కాని వారికి కూడా చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో ఊహించని మెరుగైన ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ రోజున మీరు పరమశివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఈ రోజున ఉదయాన్నే లేవగానే మీరు సూర్యారాధన చేయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసే సమయంలో మీ యొక్క మనస్సులో సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసే సమయంలో మీరు నీటిలో ఎరుపు రంగు మందార పుష్పం వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ రోజు తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరిస్తే పేదలకు దుప్పట్లు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం మాత్రమే కాదు, మీరు ప్రతి రంగంలో కూడా దూకుడుగా వ్యవహరించగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అలాగే మీ గురించి, మీ యొక్క స్టేటస్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు ఎదుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీకు చాలా శుభకరమైన దినంగా పరిగణించడం జరుగుతుంది. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి. శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.